సోషల్ మీడియాని మరింత స్ట్రెంగ్తెన్ చేస్తాము, సోషల్ మీడియా మరింత కఠినంగా ఉంటుందంటూ ఒక వార్నింగ్ ఇష్యూ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. నిన్న క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చ నడిచింది. త్వరలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సోషల్ మీడియాలో వేసే పోస్టులపై మరింత నిఘా ఉంటుందనే ఒక వార్త వస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? సోషల్ మీడియా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశ్నించిన నేరానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారనే ఒక వాదన గట్టిగా ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు నిన్న క్యాబినెట్లో కూడా ఇదే విషయంపై డిస్కస్ చేశారు. సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టం చేస్తాం, మరింత నిఘా ఉంటుంది, అన్ని ఇష్టారాజ్యంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి, టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని. అసలు ఏమనుకోవాలి, ఎవరిని ఉద్దేశించి ఎవరికి వార్నింగ్ ఇవ్వడానికి? అంటే టాస్క్ ఫోర్స్ అంటే ఈ మంగళగిరి లాంటి కృష్ణలంక లాంటి టాస్క్ ఫోర్సా? అంటే ఒకటి అంటే ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి, అధికారం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు అబ్జెక్షన్ ఏం లేదు. కానీ మీరు సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ పెట్టే ముందు, లేకపోతే మీరు ఇంకా ఎలాగో క్యాబినెట్ దాకా వెళ్ళారంటే పెడతారనుకుంటా, మీరు వాడే టాస్క్ ఫోర్సు పక్షపాతంగా ఉంటుందా, నిష్పక్షపాతంగా ఉంటుందా? ఓన్లీ కూటమికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన కార్యక్రమాలు, నిరసన మాటలు, లేకపోతే విమర్శ వీటి మీద ఎవడైనా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కటానిక, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా, అదే ప్రభుత్వం అయినా సరే, ఇంకొకరికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీ మనుషులైనా సరే, వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి సోషల్ మీడియా ఉంది, 3 పార్టీలకు ఉంది, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాత్రం, మేధావులు మాత్రం ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అని అనుకునే దాని మీద మాత్రమే టాస్క్ ఫోర్స్ ఉంటుందా? ఈ క్లారిటీ కూడా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్ వీ వెల్కమ్ యువర్ టాస్క్ ఫోర్స్, బట్ యువర్ టాస్క్ ఫోర్స్ మస్ట్ బీ ఇంపార్షియల్గా యాక్ట్ చేసే టాస్క్ ఫోర్స్ అయి ఉండాలి. చేయగలరా? అది కూడా రాయండి దానిలో. టాస్క్ ఫోర్స్కి మీరు జీవో ఇచ్చేటప్పుడు, గైడ్లైన్స్ ఇచ్చేటప్పుడు, హూమ్ సో ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ సంబడి యూజెస్ ఎ ఫిల్తీ లాంగ్వేజ్ అగెన్స్ట్ సంబడి, పెట్టండి అక్కడ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ యూ కెన్ టేక్ యాక్షన్ ఆర్ విల్ టేక్ యాక్షన్, అది పెట్టండి. మీరు జీవోని ఎలా మీరు డ్రాఫ్ట్ చేస్తారో అది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని విపరీతంగా ప్రజాస్వామ్యం పేరుతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మాట్లాడే హక్కుతోటి స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళని మాత్రమే అణచడానికి, వాళ్ళు నోరు మూయటానికి అని అనుకుంటే అది కోర్టులో నిలబడదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో, సమాజంలో నిలబడదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీ వెల్కమ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి ఇంపార్షియల్ టాస్క్ ఫోర్స్. అయితే ఇక్కడ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. కానీ ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులుగా ఉన్నటువంటి 2-3 ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎంత అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైఎస్ జగన్పై కానీ, వైఎస్ భారతిపై కానీ ఎటువంటి పోస్టులు ఇన్నాళ్ళు పెడుతూ వచ్చారు, ఇంకా పెడుతున్నారు కూడా, చూస్తూ వస్తున్నాం మనం. మరి అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే ఖచ్చితంగా. అంటే మీరు ప్రభుత్వం ఒక జీవో చేసేటప్పుడు, ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీ కాదుగా, మీ 3 రాజకీయ పార్టీలు కలిపి ఒక ప్రభుత్వంగా ఉన్నారు. ప్రభుత్వం అనేది మొత్తం మీరు మెజారిటీ ఈరోజు అయి ఉండొచ్చు, సమాజాన్ని పరిపాలించడం కోసం, రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం కోసం మీ సోషల్ మీడియా వాడుకుంటామంటే కుదరదు. అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్నది మాట్లాడినా అది తప్పుగా చూపించి జైలు వేయటం కోసం అయితే అది కూడా తప్పే, కుదరదు, కుదరడానికి వీల్లేదు. ఖచ్చితంగా దాన్ని ఎలా వాడతారనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వాడటం కోసం మీరు ఎలా డ్రాప్ చేస్తారో, ఎలా ఫ్రేమ్ చేస్తారో, గైడ్లైన్స్ ఎలా ఇస్తారో, టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఎలా ఇస్తారో, ఇవన్నీ చూడాల్సిన అవసరం. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా విస్తృతమైన ప్లాట్ఫామ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. నాకు తెలిసి దీన్ని కంట్రోల్ చేయటం కూడా ఎవరి వల్ల కావట్లేదు. మేము చేస్తాం, దానిలో మేము నియంత్రితంగా ఉంటాం, మేము నియంత్రణ అవుతాం, మా రాష్ట్రం వరకు మేము చూసుకుంటాం అని అనుకుంటే ఇది లేనటువంటి ఒక స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛని పర్ఫెక్ట్గా ఎలా వాడుకోవాలి, దీనిలో
రాజ్యాంగం ప్రకారం మనం ఎలా వాడుకోవాలి. ఇది ఒక్క ప్రభుత్వం అనుకుంటే చేసేది కాదు. దీని మీద మీరు టాస్క్ ఫోర్స్ పెట్టేటప్పుడు కూడా ఒక విస్తృతమైన చర్చ జరిపి పెట్టండి. దీని మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేధావులతో పెట్టండి. ఈ ప్లాట్ఫామ్స్ నడిపే వాళ్ళని పిలవండి. అసలు ఫేస్బుక్ ఎవరు నడుపుతున్నారు, ట్విట్టర్ ఎవరు నడుపుతున్నారు, వాట్సాప్లో ఎవరు నడుపుతున్నారు, ఈ రకరకాలు మనకు ఉన్నాయి కదా ప్లాట్ఫామ్స్. వీళ్ళందరినీ పిలవండి ఒకసారి. పిలిచి వాళ్ళ ఐడియాస్ తీసుకొని అప్పుడు టాస్క్ ఫోర్స్ ఫ్రేమ్ చేయండి. అంతేగాని మన భారతి గారి మీద, సాక్షి పేపర్ మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం కోసం మేము టాస్క్ ఫోర్స్ చేస్తున్నామంటే కుదరదు. సో ఇలాంటి ప్రయత్నాలు గతంలో చాలామంది చేశారు, అన్నీ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అయితే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇవ్వడానికి అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజాస్వామికవాదులు కూడా, లేకపోతే డెమోక్రసీని బ్రతికించాలి, ఇది చాలా అద్భుతంగా నైపుణ్యంగా వాడాల్సినటువంటి ఒక టూల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. కాబట్టి దీని మీద చర్చించాలనుకునే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా రాలేకపోవచ్చు. సో ఈ కదులుతున్న వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ వీళ్ళందరినీ కూటమి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే వాళ్ళని ఆ రావణ్ణి వేసినట్టుగా, లేకపోతే ఇంకొంతమందిని వేసినట్టుగా లోపల కొంతకాలం పడేద్దాం అని అనుకునే చెడు దృక్పథం, మీలో చెడు ఆలోచన ఉన్నట్టయితే మీరు ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కాదు, మేము అందరినీ ఎలాంటి దుష్ప్రభావం లేనటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత తేదలుచుకున్నాం అని అనుకుంటే మీరు ఆ టాస్క్ ఫోర్స్లో ఎవరెవరు ఉంచుతున్నారో కూడా అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. టాస్క్ ఫోర్స్లో వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ ద సెన్స్ ఎలాంటి వ్యక్తులు మీరు టాస్క్ ఫోర్స్తో నిర్మించబోతున్నారు. ఓన్లీ యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపుల్ మీరు పెట్టుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి గతంలో రిటైర్డ్ పీపుల్ని, లేకపోతే రాజకీయ పార్టీలో మీకు అనుకూలంగా ఉండే వాళ్ళని, లేకపోతే ప్రభుత్వంలో మీరు చెప్పిన వాళ్ళని ఏమైనా పెట్టుకుంటారా? చాలా అంశాలు ఉన్నాయి వీటిలో. ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరితో చర్చించాలి. నెంబర్ 1, ఈ కమిటీలో టాస్క్ ఫోర్స్లో ఎవరుంటారో, వాళ్ళెవరో, వాళ్ళ మనస్తత్వాలు ఏంటో, వాళ్ళ రాజకీయ చైతన్యం ఏంటో, వాళ్ళ అఫిలియేషన్స్ ఏంటో, ఇవన్నీ కూడా చాలా నిరభ్యంతరంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మన ఎలక్షన్ కమిషన్ కానీ మేము ఒక జ్యుడిషియరీ లేకుండా, లేకపోతే ఇంకొకరు లేకుండా మా వరకే మేము పెట్టేసుకుంటాం, అపోజిషన్ వాళ్ళు లేకుండా మేము సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టుగా చేసే పని అయితే ఆ టాస్క్ ఫోర్స్ వేస్ట్ అవుతుంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తన తండ్రి సమాధిని దర్శించి నివాళులు అర్పించడంపై కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. తల్లిని పట్టించుకోరు కానీ తండ్రి సమాధికి నివాళులు అంటూ ఎలా చూడాలి? ఇంకా జగన్ కుటుంబం అదే విమర్శ. కానీ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు ఉంది, రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి అంశాల మీద మీరు అంత చిన్నవాళ్ళు అయిపోయి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని పట్టించుకోలేదని ఎవరున్నారు? ఆ జయంతి రోజు విజయమ్మ గారు కూడా అక్కడే ఉన్నారుగా. విజయమ్మ గారు లేరు, అక్కడ లేకుండా పోలేదే. తల్లి కలుసుకున్న అది మనం ప్రత్యేకంగా ఎందుకు చూడాలి? అసలు వాళ్ళిద్దరూ కలుసుకున్నారా? విజయమ్మ గారు యాజ్ యూజువల్గా ముద్దు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు ముద్దును స్వీకరించారా? ఇది చూస్తాం. అసలు ఆయన జయంతి అదే ఆ కుటుంబంలో ఒక ఎవరు తీర్చలేనటువంటి ఒక లోటు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆయన జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో కూడా మనం తల్లిని చూడలేదు, తండ్రికి జయంతి చేసే హక్కు ఉందా? ఇట్లా అనుకుంటే చాలా అంశాలు మీ మీద మాట్లాడచ్చు కదా. అంటే నేను గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ది సీనియారిటీ అండ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇంటూ పాలిటిక్స్ సిన్స్ లాంగ్ టైమ్. అంత చిన్నోళ్ళు ఎందుకు అయిపోతారు సడన్గా? కొన్ని అంశాలు కొంతమంది మాట్లాడకూడదండి, తప్పది. చాలా ఆ ఫేజు అన్ని కుటుంబాల్లోకి వస్తుందిగా. ఇప్పుడు తండ్రి జయంతిని ఒకవేళ పిల్లలుంటే పిల్లలు చేస్తారు కదా, రేపు మనకు కూడా అదే జరుగుతుంది కదా. జయంతి కార్యక్రమాలు మనం చేసుకోమా? ఇంకొకళ్ళు వచ్చేసి ఇలాంటి అబ్జెక్షన్ చెప్తారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇట్స్ నాట్ గుడ్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని లోపలికి మేము ఇంకా లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే జయంతి అనే కార్యక్రమం
ఎవరికైనా సరే అది చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది, అభినందించవలసినటువంటి ఒక అంశం, జ్ఞాపకార్థంగా జరిగేటువంటిది. జయంతులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, చేయలేని వాళ్ళు. కానీ కొంచెం ఆర్భాటంగా లేదా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మొత్తానికి తెలిసేటట్టుగా, అన్ని ప్లాట్ఫామ్స్ తెలిసేటట్టుగా ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నాం. సన్నివేశాలు చూపించబడినటువంటి జయంతులు ఎన్ని జరుగుతాయి, వాటి మీద కూడా చేస్తాం కామెంట్లు. ఇప్పుడు గాంధీ జయంతి ఉంది సార్, గాంధీ జయంతి మీద మనం కామెంట్ చేయగలమా? అంబేద్కర్ జయంతి మీద కామెంట్ చేయగలమా? చేస్తే ఆ కుటుంబాలని, లేకపోతే సర్దార్ వల్లభాయ్ జయంతి ఉంది, వల్లభాయ్ పటేల్ గారి జయంతి, వాజ్పేయి గారి జయంతి ఉంది, లేదా మోడీ గారి జయంతి ఉంది, చంద్రబాబు నాయుడు గారి జయంతి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి జయంతి ఉంది. వీటన్నిటి మీద ఒక్కొక్కళ్ళు కామెంట్ చేసుకుంటూ వెళ్తారా? చెప్పండి మీరు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన జయంతి చేస్తారు, ఆ జయంతి మీద కామెంట్ చేయొచ్చు అసలు మనం? జయంతి కదండి, బర్త్డే సెలబ్రేషన్స్. అదే బర్త్డే సెలబ్రేషన్ అనుకుందాం. అదే బర్త్డే సెలబ్రేషన్ అదే కదా, మనం బతికున్నప్పుడు చేస్తాము, లేకపోయినా చేసుకుంటాం. మనం లేకపోతే, ఆ మనిషి లేకపోతే వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు జయంతిగా పిలుస్తాం. బతుకుంటే మనం బర్త్డే అనుకుంటాం, చనిపోయిన తర్వాత అంటాం. ఇప్పుడు బర్త్డే అంటే ఇప్పుడు మోడీ గారి బర్త్డే కార్యక్రమం ఉంది, మనం అంటామా? లేదా వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం ఉంది, మనం అంటామా? అనకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విషెస్ చెప్తారు, చూశారు లేదు? అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి విషెస్ చెప్తారు. కానీ జయంతి కార్యక్రమాలు వచ్చేసరికి అర్హత లేదు, లేదా కోల్పోయారు, వీళ్ళు అట్లా చేయకూడదు అనే, ఇది అసందర్భమైనటువంటి అంశాలు కదా. ఎస్ఆర్ ప్రక్రియ అమలు జరుగుతోంది రాష్ట్రంలో. మరో 3 రోజుల్లో జూలై 14తో ఎండ్ అవ్వబోతుంది. ఈ మధ్యన కొన్ని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్ఆర్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతోందని, తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ల బిఎల్ఓల ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి, వాళ్ళ చేతిలో ఉండాల్సినటువంటి ఫామ్స్ కానీ ఆ డేటా కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలోకి వెళ్ళిపోయి ఇది దుర్వినియోగం జరుగుతోంది, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. ఇది నిజమండి. మామూలుగా ఈ ఎస్ఐఆర్ ఈ దరిద్రాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారో కానీ, చాలా రాష్ట్రాల్లో, ప్రతి చోట జరిగినటువంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరగటం, ఎన్నికలు జరగటం, ఎన్నికల సమయానికి ఓటు లేకుండా పోవటం. నార్మల్గా ఎస్ఐఆర్ అనేది ఇంక్లూజివ్ మెకానిజం అయి ఉండాలి. ఓట్ అనేది ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years, అంటే అంబేద్కర్ గారు పెట్టినప్పుడు 21 years భారత రాజ్యాంగంలో, తర్వాత అమెండ్మెంట్ వచ్చింది, దాన్ని 18 yearsగా మారింది. 18 years తర్వాత ఆటోమేటిక్గా వచ్చే ఓటు మీద ఇన్ని నియంత్రణలు పెట్టేసి, కండిషన్స్ పెట్టి, అసలు ఆఖరికి ఏం చేస్తున్నారంటే వాడికి ఓటు లేకుండా చేసే ఒక కార్యక్రమం. ఎలా చేస్తున్నారు? ఓటు పేరు, ముస్లిం పేరు కనపడితే, ఖాన్ కనపడితే, ఈ మనకి ఖాను, లేకపోతే అమీరు, సమీరు, వీళ్ళు మనకు ఓటు వేయర్లే, లేకపోతే జోసఫ్, లేకపోతే ఆడాం, ఇలాంటి పేర్లు ఉంటే మనకు ఓటు వేయర్లే అన్నది ఒక దృక్పథంతో తీసే అవతల పడేయటం. ఎలా తీస్తారు? మీరు అన్నారు చూడండి, బిఎల్ఓలు చేయాల్సిన పని పార్టీలో బిఎల్ఏల తోటి చేపిస్తున్నారు. దానిలో కొంతమంది మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, మంత్రులు గైడెన్స్ ఇస్తున్నారట. మీరు బిఎల్ఓలు పోనవసరం లేదులే, మా వాళ్ళు చూసుకుంటారు. మా వాళ్ళు ఏం చూస్తారు? వాళ్ళకి తెలుసు కాబట్టి, లోకల్గా ఎవరెవరు ఓటేయరు, ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళు తెలుసు కాబట్టి, ఓడిపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయారు అని అన్నప్పటికి కూడా, ఎలా ఓడిపోయారు అనే దాని మీద నాకు రిజర్వేషన్ ఉంది. సో 41% ఓట్లు వచ్చాయి కదా, ఎవరి 41% తీయని బయటికి. ఎస్ఐఆర్ రూపంలో కలకట్టాలో తీసేసినట్టు, చెన్నైలో తీసేసినట్టు, హర్యానాలో తీసేసినట్టు, బీహార్లో తీసేసినట్టు, పంజాబ్లో తీసేసినట్టు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అదే కార్యక్రమం జరుగుతుంది అనేది ఒక అనుమానం ఈరోజు ఉంది. ఎస్ఐఆర్కి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ నిలబడి చెప్పాల్సింది ఏంటంటే, మేము అలాంటి ఏదో పనులు చేయట్లేదు, ప్రతి ఒక్క వ్యక్తి ఓటుకి మేము గ్యారెంటీ ఇస్తున్నాం అని చెప్పాల్సింది పోయి, అనుమానాలు రేకెత్తించే విధంగా మంత్రులను ఇన్వాల్వ్ చేయటం, పార్టీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయటం, ఆ ఫామ్స్ అన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం, గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి బిఎల్ఓలు కనపడకుండా పోవటం, ఒక్కొక్కళ్ళు మేము అంటే ఇదంతా ఎలక్షన్ కమిషన్ కావాలని తెలిసే చేస్తుందంతా. ఎలక్షన్ కమిషన్కి తెలియదని ఉంది. యోగేంద్రనాథ్ యాదవ్ ఆయన యోగేంద్ర యాదవ్ బీహార్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు కదా, బీహార్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద. యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, షీ వెంట్ టు ది పవర్, సుప్రీంకోర్టు. ఇలా ఏంటి
సబ్జెక్ట్ ఏంటి? మా ఉన్న పౌరుల ఓట్లన్నీ తీసేస్తున్నారు కదా. ఎండ్ రిజల్ట్ ఏంటి? తీసేసిన ఓట్లు కనపడటం లేదు, మొత్తం డిక్లేర్ చేసుకుని వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చెప్పినటువంటిది. సో అలాంటిది ఎన్నికలు ఇప్పుడు లేకపోయినా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లేకపోయినా ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డెమోక్రసీని నువ్వు పరచటమే కదా. నువ్వు డెమోక్రసీలో ఒక భాగమైనటువంటి ఒక వింగ్గా నువ్వు ఉండి, ఒక డిపార్ట్మెంట్గా నువ్వు ఉండి, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా నువ్వు ఉండి, ప్రజలకు అనుమానాలు వస్తాయంటే అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది కదా. దాన్ని మీరు గాలికి వదిలేసి కూటమి ఎలా చెప్తే, లేకపోతే ఇంకో పార్టీ ఎలా చెప్తే దాని వరకే చేస్తాం, ఎవరైనా కోర్టుకు వస్తే తర్వాత చూద్దాం వాయిదాలతోటి. ఓటు పోయిన తర్వాత ఎవడేం చేస్తాడు? తర్వాత ఓటు పోతే ఎందుకు పోతుంది? ఓటు పోతే ఇప్పుడు పౌరులు ఎలా భావిస్తారంటే ఓటు లేకపోతే చచ్చిపోయినట్టే భావిస్తారు. అందుకే ఎందుకు 110 ఏళ్ళు 90 ఏళ్ళు ఓట్లు వేసినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చిత్రీకరించి ఎందుకు చూపిస్తాం? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి వస్తారు? నేను ఇంకా బతికే ఉన్నాను, నేను చచ్చిపోయాను అనుకుంటారేమో, నాకు ఓటు ఉంది, నా ఓటు నేను ఫ్రాంచైజ్ చేశాను అని చెప్పే ఒక విలువైనటువంటి, ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ది వాల్యూ ఆఫ్ ద ఓట్. అలాంటి ఓటర్ని నువ్వు బతికుండంలోనే లేడని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొస్తుంది. అసలు వీడికి రాబోయే కాలంలో కానీ ఇప్పుడు కానీ ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఏమైనా అర్హుడు అవుతాడేమో అని చెప్పేసి అసలు ఈయన పేపర్లో చంపేస్తే పోలా, మనిషి బతికే ఉంటాడు. కానీ అక్కడ సాయికృష్ణ విషయం బూడిద అడిగినట్టుగా బూడిద కనపడదు, ఏం కనపడదు. ఇప్పుడు నీకు నయం ఓట్లే, అక్కడ మనిషి ఉంటాడు, ఓటు ఉండదు. రేపు ఎలక్షన్ టయానికి వాళ్ళ ఘోష చూడాలి. అసలు ఓటు లేకుండా పోయిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు పడే తాపత్రయం కానీ, వాళ్ళు తిరిగే విధానం కానీ, ఎంతమంది దగ్గర తిరుగుతారో స్లిప్ పట్టుకొని, నేను బతికే ఉన్నాను, నా ఓటు లేదయా లేదయా లేదయా, అన్ని చోట్ల లేదంటారు. లేదంటే ఏంటి? నేను బతికున్నాను కదా, నాకు ఓటు ఉంది కదా, ఎవడు చెప్పుకోవాలి ఆ క్రమంలో? చాలా సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియని దయచేసి ప్రభుత్వం చేతుల్లోకి కానీ ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి తీసుకోండి. కానీ మీరు ఏం చేయాలంటే చాలా సిస్టమేటిక్గా దీన్ని జరపాల్సిన అవసరం. మీ మీద వచ్చినటువంటి అపనిందలు బోల్డ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఇంకొక అపనింద వేయాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రత్యేకంగా ఒక అపనింద వేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఇంత మోస్తూ ఉన్నారు, కానీ మేము మోస్తాం, మా పద్ధతి ఇంతే అనుకుంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా కంట్రోల్ అవుతుంది ఏంటనేది దానిలో చాలా మార్గాలు ఉన్నాయి. మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు, దాని మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1 కోటి ఓట్లు, తెలంగాణలో 88 లక్షల ఓట్లు తొలగించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది అనే అంచనాలు అయితే గట్టిగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ గారు కూడా ఇటీవల ఇదే చెప్పారు. ఆంధ్ర టార్గెట్ 1 crore ఓట్స్ అని, తెలంగాణ టార్గెట్ 88 lakhs అని. ఏంటి? సో మనకి ఒక ప్రొడక్షన్ కంపెనీకి టార్గెట్ పెట్టినట్టుగా పెట్టేశారు. ఒక 1 crore ఓట్స్ తీసేస్తున్నామంటే నార్మల్గా మొత్తం నాకు తెలిసి ఆడ పోలేది 2.5 కోట్ల నియర్ అబౌట్ 3 crores, దగ్గర 2.787 crores, 2.9 ఎంతో ఉంటుంది. అవును, దానిలో ఇంకొక crore తీసేస్తే అంతే. అది కూడా ఏంటి, వాళ్ళ భయం ఏంటంటే పోలే ఓట్లని తీసేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఏడున్నా వచ్చి మనకి అగెనిస్ట్గా వేస్తారని భయం. అప్పుడు ఏమవుతుందంటే పోలీస్ శాతం 1.5 crore పడిపోతుంది. సో దాంతో ఎలక్షన్ జరుపుకుంటారేమో. చాలా తప్పు ఇది. ఒకవేళ ఆ టార్గెట్లు పెట్టుకొని తీసేసే విధానం అంటే తప్పు అంటూనే జాగ్రత్త పడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు, మాతో సహా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా మేమందరం జాగ్రత్త పడుతున్నాం. అయినా సరే బుల్డోజ్ చేసే విధానం గ్రామాల్లో ఏమైనా చాలా ఈజీ కదా. ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఈ ఓటు ఎడిపోతుంది, ఈ ఓటు ఎడిపోతుంది అనుకుంటే చెప్పేస్తారు. ఇదిగో ఈ బజార్ అంతా మంద కాదు, లేకపోతే ఆ కమ్యూనిటీ అంతా మంద కాదు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఇట్లానే ఉంటారు, ఇవన్నీ అక్కడ లోకల్గా వచ్చేస్తాయి. సో దాన్ని తీసుకొని మీ పార్టీ ఆఫీస్ వాళ్ళు కూర్చోనో, మంత్రుల్లో కూర్చోనో, లేదా ఎమ్మెల్యేలో కూర్చోనో ఈ మొత్తం తీసేయమంటే రేపు లేనప్పుడు లబో దిబో అని ఎంత మొత్తుకున్నా జరిగేది కాదు. కాబట్టి జాగ్రత్త పడండి. ఒక 1 crore ఓట్స్ ఆంధ్రప్రదేశ్లో తీసేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం ఎవరి ఓట్లు తీసేయబోతుందో అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓడిపోయినా, ఓడగొట్టబడినా, ఏ విధంగా ఓడిపోయినా 41% ఆఫ్ ఓట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి వాటిల్లో మాత్రమే వీళ్ళు తీసేయడానికి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కదిలించడం, లేకపోతే రాజకీయ పార్టీలను క్వశ్చన్ చేయటం, దీని మీద ఇంకా ఎడ్యుకేషన్ ఉండేట్టుగా చాలామంది మాట్లాడేట్టుగా చేయటం, ఓకల్గా దీన్ని చాలా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఒక ఓనర్షిప్ తీసుకొని
ప్రజలకి, వ్యక్తికి ఓటుని ఖచ్చితంగా ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఓటుని ఉంచేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఓటర్ కన్నా రాజకీయ పార్టీల మీద ఎక్కువ ఉంది. ఓటర్ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకోవాలి. జగన్ ఇటీవల ఛాలెంజ్ చేసినటువంటి మావి మావిగన్ వర్సెస్ అమరావతిపై ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఆల్రెడీ ఇప్పటికే ఆయన అనౌన్స్ చేసి ఈ ఛాలెంజ్ విసిరి దాదాపుగా 10 రోజులు అవుతుంది. వారం రోజులు అయితే దాటింది. 8 days అయిపోయింది. 8 days అయిపోయింది. ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటారు? అంటే మాకున్న సమాచారం ప్రకారం ఒక 2-3 సర్వేస్, అంటే దానిలో యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలంటే మావిగాన్ అనే దాన్ని ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మావిగాన్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్. దీన్ని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే 20,000 కోట్ల రూపాయలతో ఇది అయిపోతుంది. చాలా సింపుల్. 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి బూడిదలో పోయాల్సిన అవసరం లేదు, లేకపోతే నీళ్ళలో పోయాల్సిన అవసరం లేదు. అవసరమైతే దీన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతాం, అవసరమైతే ప్రజల వద్దకు వెళ్తాం. కమాన్, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. రెఫరెండం ఇక్కడ జరగాలి, రేపు ఎలక్షన్లో కూడా మేము ముందుకు వస్తామని చెప్పారు. రెఫరెండం అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడో మావిగాని కొట్టేసేవాళ్ళు మావిగానికి వేయండి, అమరావతి కొట్టేసేవాళ్ళు అమరావతికి వేయండి అని ఎప్పుడైతే అన్నాడో, సో దాని మీద నాకు తెలిసి 2-3 ఛానల్స్ ఒక సర్వే కూడా చేయటం జరిగింది. సర్వే చేస్తే 52% ఆఫ్ ఆంధ్ర పీపుల్ దే హ్యావ్ బీన్ ఓటెడ్ ఫర్ ది మావిగాన్. 48% ఈ రోజుకి ఓటెడ్ ఫర్ ది అమరావతి. అంటే 4% గ్యాప్ కనబడుతుంది. నియర్ అబౌట్. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దీని మీద ప్రజల్లో అవేర్నెస్ ఇంకా స్టార్ట్ చేయలే. రేపు ఆయన పాదయాత్రలో చేస్తారు. మాలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి గుంపులతోటి మీటింగ్ పెడతాం, చాలామందిని గ్యాదర్ చేస్తాం, అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తాం, లేకపోతే అనేకమైన వర్గాలని, కులాలని, ప్రాంతాలను పిలుస్తాం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రీజనల్గా ఏ రీజన్లో ఏ విధంగా ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారో చెప్తాం. ఇప్పుడు రాజధానికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ని ఈరోజు ప్రస్తావించాడు అడగచ్చు. మా మీద కూడా ఒక విమర్శ కూడా ఉంది, అధికారంలో ఉన్నప్పుడే ఇది చేస్తే పోలేదు, అసలు ఎందుకు చేయలేదని. ఆ రోజు మాకు ఈ ఐడియా వచ్చి ఉండకపోవచ్చు, వచ్చినా సరే ఇది కాదని అనుకుని ఉండొచ్చు. ఈరోజు మేము కొంచెం పరిపక్వతకు చెందామని కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి కండిషన్స్లో నువ్వు ఒక నేషనల్ హైవే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్ డెవలప్మెంట్ ప్రాంతాన్ని వదిలేసి, అద్భుతమైన రైల్ ట్రాక్స్ని వదిలేసుకొని, నువ్వు ఒక సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రంలో ఉన్నటువంటి వ్యాపార మార్గాల్ని, పోర్ట్స్ని వదిలేసుకొని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉన్నటువంటి విజయవాడని వదిలేసుకొని, కొత్తగా 1,00,000 ఎకరాల్లో ఎక్కడో పొలాల్లో జనం లేని దగ్గర కట్టి, జనం లేని దగ్గర నువ్వు రేపు జనాలను కూడా అక్కడికి షిఫ్ట్ చేసే మార్గాన్ని ఎంచుకుంటావా? లేకపోతే జనం లేని దగ్గర నువ్వు కొంతమందికి కొన్ని కాలనీస్ కట్టేసి అవి గేటెడ్ కమ్యూనిటీస్గా పెట్టి, లేకపోతే కొన్ని వర్గాల్ని పక్కకి తీసి అవతల పడేసి, జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ప్లాట్లు ఇస్తే ఈ ప్లాట్లన్నీ రాజధాని ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు, వీళ్ళు పనికిరారు రాజధానిలో ఉంటాయని చెప్పేసి జీవో ఇచ్చేసి పంపించేశారు. సో మీరు ఇలాంటి వాళ్ళకి రాజధాని పెట్టుకొని అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు అంటే ఎవరి కోసం కడుతున్నారు? అంటే అప్పుడు ఇదంతా వేస్టే కదా. ఇదంతా ఎటుపోతుంది అసలు? నీకు కలకట్టా నుంచి చెన్నై దాకా పోయే నేషనల్ హైవే విజయవాడ నుంచి పోతుంది. నీకు సాగర్మాలని కట్టే మొత్తం దాదాపు విశాఖపట్నం నుంచి నువ్వు చెన్నై దగ్గర కట్టే సాగర్మాల కొత్త ప్లాన్ ఏదైతే ఉందో అది మచిలీపట్నం నుంచే పోతుంది. నీకు అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం అక్కడ వేసేసి ఉన్నాయి. షిప్స్ ఉన్నాయి అక్కడ. పెద్ద సముద్రం ఉంది. సముద్రానికి, నేషనల్ హైవేకి, రైల్వేస్కి అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. అక్కడ దాదాపు ఒక 70 లక్షల మంది జనం ఇప్పుడుకున్నారు. మీరేం చేస్తున్నారు? జనాల్ని పెంచండి, కనడని చెప్తున్నారు. సడన్గా 1 కోటి మంది కూడా అయిపోతారు రేపు. ఎందుకు? మీ ఆలోచన విని జనాల్ని కంటం స్టార్ట్ చేస్తే ఆ ప్రాంతంలో విపరీతంగా చేపపిల్లలు వచ్చినట్టు వచ్చేస్తాయి. 60 లక్షలు కాస్త 100 లక్షలు అయిపోతారు. 100 లక్షలు అంటే 1 కోటి కదా. 1 కోటి మంది జనాభా నీకు ఇక్కడ పెట్టుకొని పొలాల్లో నువ్వు జనాలు కనమంటే ఎవడని కంటాడు? అక్కడ పొలాల్లో ఏముందని కంటాడు? దాన్ని ఎప్పుడు నువ్వు జనాలతో నింపుతావు? కాబట్టి ఈ విధంగా మేము ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మావిగాన్ నిజంగా ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలని ఎలా కలపబోతూ ఉంది? అమరావతి ఒక వస్తే దాన్ని ఎలా కలపాలి? దాన్ని కలపాలంటే మిగతా ప్రాంతానికి నీకు అనంతపూర్ నుంచి అమరావతిలో నువ్వు కట్టబోయే రాజధానిని కలపాలంటే ఎలా కలపాలి? ఎంత ఖర్చు అవుతుంది? లేకపోతే ఉన్న చిలకలూరుపేట నుంచి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అటు నుంచి అటు వైజాగ్ పోయే రోడ్డు ఆల్రెడీ ఉంది, ఇక్కడ కలపాలంటే ఏమవుతుంది? సో ఇవన్నీ మేము చెప్పుకుంటూ వెళ్ళిపోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ వెళ్ళిపోయి ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా, పాంప్లెట్ల ద్వారా, వాల్ రైటింగ్ ద్వారా, లేకపోతే 1-to-1 మౌత్ ద్వారా మేము చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకో ప్రచారం. సో అప్పుడు జనం ఇంకా ఎడ్యుకేట్ అవుతారుగా.
వేస్ అమరావతిని అభిమానించే వాళ్ళు అభిమానించవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు అక్కడ అభిమానిస్తారో కరెక్ట్గా సైంటిఫిక్గా రండి. ఇక్కడ అభిమానులు మాత్రమే కాదు, నీ ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ఫ్యూచర్ జనరేషన్స్ ఏమవుతాయి. ఇప్పుడు మనం సార్ ఒక విషయం చెప్పిన, మీరు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఇప్పుడు మనం ఈ సమాజంలో నాయకత్వం వహిస్తున్నామంటే మనం ఇప్పుడు నాయకులమయ్యి నాయకత్వం వహించవచ్చు. కానీ మన నాయకత్వం ఇప్పుడు కాదు, రాబోయే జనరేషన్స్కి మనం చేయాల్సిన మార్గాలుగా ఉండాలి. రాబోయే జనరేషన్ని కిల్ చేయటం కోసం మనం పోయిన తర్వాత అసలు ఏం ఉండకూడదు అని అనుకునే కానీ అయితే అదొక బ్యాచ్, అక్కడితో అయిపోవాలనుకునే అదొక బ్యాచ్. కానీ బీయింగ్ ఎ లీడర్, బీయింగ్ ఎ పొలిటీషియన్, బీయింగ్ an officer, no, you should have the plan for your future generations. పంచవర్ష ప్రణాళికలు ఎందుకు పెట్టుకున్నాం భారత రాజ్యాంగంలో, మనం ఎందుకు పెట్టుకున్నాం ఫస్ట్ అంటే ఎప్పుడు చేస్తారు, నువ్వు రాబోయే 5 సంవత్సరాలకి ఇప్పుడు ప్లాన్ చేయమనే కదా. నువ్వు రాబోయే కట్టబోయే రాజధాని నువ్వు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ జీవిస్తున్న 1 కోటి మంది జనాన్ని కాదని పొలాల్లో తీసుకెళ్ళి అక్కడ ఏమి లేని చోట కట్టి రేపు వీళ్ళందరూ అక్కడ పోతారు అనుకుంటున్నారా? పోతే ఇది ఎడారు కదా. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏమవుతుంది? అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి కోసం నిర్మిస్తున్నావు నువ్వు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, టు హూమ్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ టాలెస్ట్ టవర్స్? ఎందుకు అవసరమా? నువ్వు కొత్త క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నావు. నీ క్వాంటమ్ టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళింది సార్? సాయికృష్ణ చచ్చిపోతే, లాకప్ డెత్ అయిపోతే మొత్తం సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి మొత్తం ఎవిడెన్స్ మొత్తం తీసేస్తే నువ్వేం చేసావు? నీ దగ్గర ఏముంది చెప్పండి నాకు. మీ దగ్గర మీరు ఆర్టీజీఎస్ ఏదో ఒకటి పెట్టుకొని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెక్రటరియట్లో ఒకటి పెట్టారు కదా, దాన్ని ఏమంటాం మనం? రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతోటి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ లేకపోయినా ఇక్కడ ఉంటుంది అన్నారు. నీకు సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్ మొత్తం తీసేస్తే అది ఇంకొక చోట ఉందని చెప్పారా? మీ సిపి ఆఫీస్లోనే ఇంతవరకు బయటికి రాలా. మీ డీజీపీ ఆఫీస్లో పోలీస్ స్టేషన్ ఉన్నది పోలీస్ స్టేషన్ వరకే ఉంటుందా, లేకపోతే అది రన్ అయిపోయి కలెక్టివిటీ అయిపోయి కనెక్ట్ అయిపోయి డీజీపీ ఆఫీస్ దగ్గర ఉంటుందా లేదా? ఎందుకు మీరు అదే చేయలేకపోయారే? మీరు రేపు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతూ డేటా సెంటర్ గురించి మాట్లాడు, ప్రపంచం మొత్తం నా అరిచేతిలో ఉందని చెప్తా ఉన్నాం, మనమే కంప్యూటర్లు కానీ పెట్టామని చెప్తున్నాం. కానీ నీ డేటా ఏమైపోయింది? రేపు నువ్వు జనాలు ఏం దగ్గర తీసుకెళ్ళి పెట్టి అక్కడ జనాల్ని అక్కడ ఏం చేస్తావు? ఇవన్నీ చూస్తూ ఉంటే సో మొత్తం రిలవెన్స్ కనపడటం లేదా? మీరు కట్టబోయే రాజధాని ఆ ప్రాంతంలో వెన్ యూ కంపేర్ విత్ ది ప్రపోజ్డ్ మావిగాన్ వేర్ ఇన్ 20 crores తోటి 20,000 కోట్లతోటి అయిపోతూ ఉంటే 20,000 crores తోటి 2 లక్షల కోట్లు అక్కడ పెడతానంటే ఎక్కడ? 2 లక్షలైనా ఇంకా 3 లక్షల కోట్లు ఎక్కడ ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు నీకు చెప్పండి? వెళ్తారు ఒకరు సౌత్ కొరియా వెళ్తారు, ఉత్తర కొరియా ఎందుకు పోవట్లేదు? కిమ్ ఉన్నాడేనా? కిమ్కి అవసరం లేదా బిజినెస్? అదేంటిది? నిజంగా నాకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. రానివరా? అదేంటి సార్? నార్త్ కొరియా కూడా వెళ్తే కిమ్ని కూడా తీసుకురండి, ఏమైనా వస్తాడని చూద్దాం. కిమ్ని లేకపోతే ట్రంప్ని విజయవాడ మీరు కట్టబోయే అమరావతిలోకి తీసుకొచ్చేసి మీ క్వాంటమ్ వ్యాలీలో పెట్టండి, ఎవరేం మాట్లాడతారో చూద్దాం. నెతన్యాహు ప్రపోజ్. అట్లనే రష్యా పుతిన్, ఉక్రెయిన్ వాట్స్ హిస్ నేమ్, ఉక్రెయిన్ అతన్ని పట్టుకురండి. ఇవన్నీ కూడా క్లాసికల్ పీసెస్ కదా, పీసెస్ స్పైసెస్. సరే, ఇక భీమవరం ఆక్వా రైతులు చాలా సివియర్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. ఒకటి, ఆక్వా ఫీడ్ ప్రైసెస్ పెరిగిపోయినాయి, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది తగ్గిస్తామని, తగ్గించలేదు. రెండవది, ఆక్వా రైతులకు సంబంధించి విద్యుత్ ఏదైతే ఉందో ఆ తారీఫ్లో కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పింది, అది కూడా లేదు. దాంతో ఇప్పుడు వైఎస్ జగన్ భీమవరం పర్యటన ఉంది. మేబీ ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా ఆయన పెట్టబోతున్నారు తెలుస్తుంది. డేట్ ఫిక్స్ అయింది కదా, బుధవారం. దానికి ఆటంకాలు కల్పిస్తున్నది కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. ఎలా ఉండబోతుంది ఆ కార్యక్రమం? అంటే నాకు తెలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా ప్రభుత్వం పెడుతున్నటువంటి కండిషన్స్కి అసలు మేము పొరపాటున ఇక్కడ ఆక్వా బిజినెస్ స్టార్ట్ చేసాం, ఏదో సబ్సిడీలు ఇస్తుంది, ఇది దాన్ని ఏమంటాం మనం,
పెంచుతాం, అదే ఉత్పాదన మేము మొత్తం సంపద సృష్టిస్తాం, అట్లనే ఆక్వా సంపద కూడా మేము సృష్టిస్తామంటే ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది అనుకున్నాం. కానీ ప్రభుత్వం చాలా దారుణంగా బిహేవ్ అయిపోయింది. 24/7 ఎలక్ట్రిసిటీ అటు పెట్టండి, దాని టారిఫ్లు పెంచుకోవటం, తర్వాత రొయ్యల చెరువులు పెంచే వాళ్ళకి, దాని మీద వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఫీడ్ చేసే వాళ్ళకి విపరీతమైన ట్యాక్స్లు వేయటం, ఇవన్నీ అసలు బిజినెస్ వద్దు బాబు అనుకునే దశలోకి ఆక్వాకల్చర్ వెళ్ళిపోయింది. దానికి ఏమైనా సపోర్టివ్గా ఉండకపోగా ప్రభుత్వం కండిషన్స్ ఎక్కువైపోయినాయి. సో వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం మీరు అందులో ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా మేము ఇంకా భారీ ఎత్తున చేస్తాము, మీకు అండగా మేము ఉంటాం, అసలు మేము వస్తే ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ మచిలీపట్నం నుంచే లేకపోతే భీమవరం నుంచే మొత్తం ఇక్కడి నుంచి ఇటే చేసేస్తాం, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇక్కడ ఆక్వాని తినాల్సిందని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ రైతులు లేకపోతే అక్కడున్న రైతుల మీద ఆధారపడేటువంటి రకరకాల బిజినెస్ పీపుల్ అల్లాడిపోతూ ఉన్నారు. పొరపాటున వచ్చేమేమో ఈ ఫీల్డ్లోకి, హైదరాబాద్లో విజయవాడలో రియల్ ఎస్టేట్ లేకపోతే ఆక్వాలోకి వచ్చి పెట్టాం డబ్బులు, అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఏంటనేది చెప్పి వాళ్ళు బాధపడుతున్న కుటుంబాలు చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి అండగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ తండాలుగా ఆక్వాకల్చర్లో రొయ్యలు కానీ మనం ఒక ఫీడ్ వేస్తే ఇలా బొయ్యని పైకి ఎట్లా వేస్తాయో జనం అట్లా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం. ఎందుకు అనవసరంగా వదిలేసుకున్నామే ఇతను మనల్ని? ఏం జరిగింది? ఆయన పీరియడ్లో మనల్ని అందరిని ఆదుకుంటే ఎలక్షన్ టైంలో మనం ఆయన ఆదుకోలేకపోయామే. మేము వేసిన ఓటు కూడా ఎటు పోయిందో మాకు అర్థం కావట్లేదు. నిజంగా మేము ఓటేయలేదా? కానీ ఎక్కడో తప్పు జరిగింది అని జనం రియలైజ్ అయిపోయి 2 సంవత్సరాల్లో రియలైజ్ అయిపోయినటువంటి జనం, జగన్ అభిమానులు, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తనున్నప్పుడు ఆ 4-5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అప్పటికి ఎంత అద్భుతంగా పరిపాలించాడు. అన్ని రంగాలని ప్రత్యేకంగా రైతుని, ఆక్వా కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆదుకున్నాడు అనే దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. వెల్ఫేర్ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికన్నా ముందు నిలబడ్డ సంగతిని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు చెప్పండి. ఆక్వా రంగంలో మొత్తం ఆర్బీకే సెంటర్స్ పెట్టాడు కదా, రైతులకి పెట్టాడు కదా, దానిలో కదా ఇది కూడా వచ్చేది. వీళ్ళకి ఇచ్చినటువంటి ఆక్వాకి ఇచ్చిన బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్న రైతుల దగ్గరికి ఈయన వెళ్ళాలనుకుంటే వెంటనే కండిషన్స్, అసలు హెలికాప్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లై అవ్వటానికి పర్మిషన్ ఇవ్వరట. ఇవ్వకపోతే రోడ్డు లేదా? రోడ్డు మీద కూడా పోనీరు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద పోతే జనం విపరీతంగా వస్తారు, నడిచిపోతాడు, ఏముంది? ట్రైన్లో వెళ్తాడు, లేకపోతే ట్రైన్లో వెళ్తాం. మా మార్గాలు మాకు ఉంటాయి కదా, అన్నిటిని ఆపేస్తారా? ట్రైన్ అయితే ఆపలేరు కదా, దేనైనా ఆపచ్చు, ట్రైన్లో ఆపలేరు. సెంట్రల్ గవర్నమెంట్ అది అట్లా అంటారా? అంతే కదా, యూ కెనాట్ స్టాప్ ట్రైన్స్. స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ లేదు. పోతే ట్రైన్లో వెళ్తాం అంటే మేము నడిచిపోతున్నా ఆపేస్తారా? మీకు కూడా ఏం తెలుసా వాళ్ళు అనుకున్న సంగతి? ఏమో, అది ఏదైనా చేయొచ్చు. పోనీ ఆపుతాను. ఒకవేళ 2 రోజుల్లో చేరాల్సిందే 3 రోజుల్లో చేరతాడు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిర్బంధించాలని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి కండిషన్స్ మీరు ఆంక్షలు పెట్టాలని చూస్తే మీరు ఫెయిల్ అవుతారు. అసలు ఈ భీమవరం సభ ఎలా ఉండబోతుంది? సభనా ధర్నానా అది? అది ఒక విధంగా చెప్పాలంటే ఆక్వా రైతులతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొత్తం వ్యూస్ తీసుకొని వాళ్ళ తరపున వాళ్ళకి అండగా ఉండటం కోసం ఒక సభ లాంటిది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్కి దెబ్బేసాయో అక్కడ పెడుతున్నటువంటి సభ ఇది. అదే నాకు తెలిసి 100% అది సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మొన్న దేనికి ఓటేశారు, ఎలా ఓటేసిన ఓటు ఎలా మాయమైపోయిందో వీటన్నిటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి రైతులు కలిసి. సో ఇప్పుడు వాళ్ళ ఆహ్వానం మేరకే వెళ్తున్నారు. ఇది మాకే మైండ్ డిజైన్ చేసుకుంది కాదు. అక్కడ యాక్చువల్గా వాళ్ళ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్తున్నారు. అంతెందుకు సార్, మొన్న అమరావతిలో రైతులు వచ్చారు. వాళ్ళు మా భూముల్ని మేము ఇవ్వమండి, ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి కండిషన్స్, మొత్తం అన్యాయం జరుగుతుందంటే ఈరోజు ఏం చేశారు? ఈరోజు మార్నింగ్ మొత్తం ఇళ్లలో ఉన్న మగవాళ్ళని హౌస్ అరెస్టులు చేసేసి వాళ్ళని లోపల పడేశారు. ఆడవాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ నమ్ముకున్న భూమి దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసి మట్టిని నమ్ముకొని ఆ పొలాలతోటి అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నటువంటి ఆ రైతులు, ఉమెన్ రైతుల్ని
మీరు పోలీసులను పెట్టి నియంత్రించే విధానం, లేకపోతే రోప్ పార్టీని పెట్టి నెట్టేసే విధానం, మీరు పంట ఉన్నటువంటి అరటి పంటని మీరు ధ్వంసం చేసే ప్రొక్లైన్స్ చేసే విధానం ఇవన్నీ చూసినప్పుడు కడుపు తెరకపోయి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. సో రేపు కూడా అదే జరుగుతుంది. వాళ్ళందరూ ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు పోయి మీకు నేను అండగా ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాబోయే పార్టీలో సింహభాగం మీకే ఉంటుంది. సో లయన్ షేర్ ఇస్ గోయింగ్ టు గెట్ ది పెజెంట్స్ ఆఫ్ ది స్టేట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలి కేకని అక్కడి నుంచి ఒక రణ నినాదాన్ని వదలుచుకున్నాడు. దీన్ని మీరు ఆపదలుచుకుంటే మీరు ఆపుతారు, మీరు ఎంత ఆపుతారో అంత రెప్రెషన్ పెంచుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్తుంది, రైతులతో మాట్లాడతారు. రైతుల వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ జగన్ ఈజ్ గోయింగ్ టు బీ